బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వలస వెళ్లిన ఎమ్మెల్యేలు మళ్లీ తమ సొంత గూటికి చేరుకుంటున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అవి వార్తలుగానే ఉండిపోతున్నాయి. కానీ ఈ మధ్య తెలంగాణ పాలిటిక్స్ గమనిస్తే అవి నిజమేనేమో అనిపిస్తోంది. తాజాగా అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ ను పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. తన తమ్ముడి పెళ్లికి రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. అయితే ఇన్విటేషన్ కార్డు ఇచ్చేందుకే కలిసినా గూడెం తిరిగి బీఆర్ఎస్ లోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు అనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన గూడెం మహిపాల్ రెడ్డికి పటాన్చెరులో పరిస్థితులు అస్సలు నచ్చట్లేదట. స్థానిక నాయకత్వంతో ఆయన సర్దుకోలేకపోతున్నారట. అలానే ఆ నియోజకవర్గంలోని పేరున్న నేతలు మహిపాల్ రెడ్డి మాట కూడా వినడం లేదట. ఆ మధ్య ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫోటో పెట్టుకోలేదని, ఇంకా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫోటోనే ఉందని లోకల్ కాంగ్రెస్ లీడర్లు హంగామా సృష్టించారు. గూడెం మాత్రం నేను కేసీఆర్ ఫోటోనే పెట్టుకుంటా అని సంచలన కామెంట్స్ చేశారు. అప్పుడే ఆయన కాంగ్రెస్ ని వీడబోతున్నారనే చర్చ మొదలైంది. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు ఆయన డుమ్మా కొడుతున్నారు. కాంగ్రెస్ ఓ పార్టీనా అంటూ గూడెం చేసిన కామెంట్స్ కూడా దుమారం లేపుతున్నాయి. త్వరలోనే మళ్లీ కారెక్కుతానంటూ గూడెం తన అనుచరులతో చెప్తున్నారట. ఆయన బీఆర్ఎస్ లోకి పునరాగమనం ఖాయం అనుకుంటూనే ఆయనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని సమాచారం. వారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. అందరికంటే ముందు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయినప్పటి నుంచి ఆయన రేవంత్ సర్కార్ పై అసంతృప్తితో ఉన్నారు. హైడ్రా కూల్చివేతల్ని అడ్డుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేస్తున్నారు. అలానే ఫార్ములా ఈ కార్ రేస్ అల్లు అర్జున్ కి సపోర్ట్ గా మాట్లాడి కాంగ్రెస్ ని ఇరకాటంలో పెట్టారు. ఈ మధ్య సైలెంట్ గా ఉన్న దానం తిరిగి బీఆర్ఎస్ కు టచ్ లోకి వెళ్లారన్న ప్రచారము జరుగుతోంది. ఆల్రెడీ కేటీఆర్ తో దానం మాట్లాడినట్లు చెప్తున్నారు. ఇక కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి చేరడం లాంఛనమే అంటున్నారు. మొన్న మధ్య ఏకంగా తాను కాంగ్రెస్ లో చేరలేదంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వార్తల్లో నిలిచారాయన. అలానే అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కనిపించారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదని గత కొంతకాలంగా ఆయన అసంతృప్తితో ఉన్నారట. ఇలా ప్రస్తుతానికి ముగ్గురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారనే టాక్ హల్చల్ చేస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు వస్తే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయిన వారందరిపై వేటు పడుతుంది. పైగా కాంగ్రెస్ లోనే ఉంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ వస్తుందో లేదో అనే డౌట్ తో వారంతా ఉన్నారట. అందుకే ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ పార్టీ వైపు తిరిగి చూస్తున్నారు. త్వరలో మరిన్ని పేర్లు బయటికి రావడం ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి.